హాయ్ ఫ్రెండ్స్, మనం కట్టుకునే గోడల్లో ఇటుకలు రాళ్ళు ఉండడం కామన్. కానీ సిడ్నీలో ఒక వ్యక్తి తన తోట గోడల్లో వాడినటువంటి ఒక రాయిలో డైనోసార్ల కంటే ముందే భూమిపై తిరిగినటువంటి ఒక భయంకరమైన జీవి దాగి ఉందని ఎవరు ఊహించలేదు. 24 కోట్ల ఏళ్ల క్రితం నదుల్లో వేటాడినటువంటి ఆ శాండ్ క్రీపర్ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వింత ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. 1990వ దశకంలో ఒక రిటైర్డ్ కోళ్ల ఫారం రైతు తన తోటలో చిన్న గోడ కట్టుకోవడానికి స్థానిక క్వారీ నుండి కొన్ని రాళ్లను తీసుకొచ్చాడు. ఆ రాళ్లలో ఒక దానిపై వింత ఆకారం ఉండడాన్ని గమనించిన ఆయన దానిని మ్యూజియానికి ఇచ్చాడు. దశాబ్దాల పరిశోధన తర్వాత యుఎన్ఎస్డబ్ల్యూ సిడ్నీ శాస్త్రవేత్తలు అది ఒక అరుదైన ఉభయచర జీవి అని తేల్చేశారు. ఈ పరిశోధనను పాలిటాలజిస్ట్ లచాన్ హాట్ నేతృత్వంలోని బృందం నిర్వహించింది. ఈ వింత జీవికి ఆరినార్ పెటన్ సూపీ నాటల్స్ అని పేరు పెట్టేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు జర్నల్ ఆఫ్ వర్టిబ్రేట్ పాలిటాలజీలో ప్రచురితమయ్యాయి. సాధారణంగా శిలజాల్లో కేవలం ఎముకలు మాత్రమే దొరుకుతాయి, కానీ ఈ రాయిలో దొరికినటువంటి అస్థిపంజరం మాత్రం అద్భుతంగా భద్రపరచబడింది. తల నుండి తోక వరకు మొత్తం ఎముకలతో పాటు ఆ జీవి యొక్క చర్మం గుర్తులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచినటువంటి అతిపెద్ద విషయం. ఈ జీవి సుమారు 1.2 మీటర్ల పొడవు ఉండేదట. అంటే ఇప్పుడున్నటువంటి చైనీస్ జాయింట్ సాలమండర్ లాగే ఉంటుంది, కానీ దానికంటే చాలా బలంగా ఉండేది. దీని దవడల్లో భయంకరమైనటువంటి కోరపళ్ళు కూడా ఉన్నాయి. 24 కోట్ల ఏళ్ల క్రితం సిడ్నీలోని నదుల్లో చేపలను వేటాడుతూ ఇది జీవించేది. దీని భారీ శరీరమే అప్పట్లో జరిగినటువంటి 2 పెద్ద జీవరాశుల వినాశనం నుండి దీన్ని కాపాడిందంటూ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం అంటే, గత 30 ఏళ్లలో ఆస్ట్రేలియాలో దొరికినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి శిలజాల్లో ఇదొకటి. ఇది మన భూమి చరిత్రలో డైనోసార్ల కంటే ముందే ఎలాంటి జీవులు ఉండేవో తెలుసుకోవడానికి ఇదొక గొప్ప ఆధారం. ఒక చిన్న గోడల్లో 1000 ఏళ్ళు కాదు, ఏకంగా కోట్ల ఏళ్ల చరిత్ర దాగి ఉండడం విశేషం. చూసారుగా, ప్రకృతి రహస్యాలు ఎక్కడ ఏ రాయిలో దాగి ఉంటాయో ఎవరు చెప్పలేరు. ఒక సామాన్య రైతు కట్టినటువంటి గోడలో కోట్లాది ఏళ్ల నాటి ఒక అద్భుతమైనటువంటి జీవి మళ్ళీ ప్రాణం పోసుకుంది. ఈ సరికొత్త పాలిటాలజీ మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. దీనిపై మరిన్ని అభిప్రాయాలను మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.